ఇప్పటి వరకు మనం చదువుకున్న కాకతీయుల అధ్యాయంలోని కొన్ని విషయాలు తప్పని తేలింది. తాజాగా నల్లమలలో వెలుగు చూసిన శిలాశాసనంలో రాణి రుద్రమ్మకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. రుద్రమదేవి క్రీస్తు శకం 1296లో కాదు, అంతకు ముందే మరణించినట్లు తాజాగా బయటపడిన శిలాశాసనంలో వెల్లడైంది. కాకతీయుల వీరవనిత రాణి రుద్రమదేవి ఎప్పుడు మరణించింది? క్రీస్తు శకం 1296లో ఆమె చనిపోయిందని చరిత్రకారులు చెప్పేవారు. అయితే ఈ అభిప్రాయం సరికాదని కొన్ని దశాబ్దాల క్రితం నల్గొండ జిల్లా చందుపట్లలో వెలుగులోకి వచ్చిన శిలాశాసనం తేల్చింది. 1289 నవంబర్ 27న ఓ యుద్ధంలో రుద్రమదేవి వీరమరణం పొందినట్లు ఈ శాసనం చెబుతోంది. దీన్ని బలపరుస్తూ తాజాగా మరో శాసనం వెలుగులోకి వచ్చింది. రుద్రమ తదనంతరం కాకతీయ సామ్రాజ్యంలో నెలకొన్న పరిణామాలను ఈ శాసనం తెలియచేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచుపెంట మెడిమల్కల్లో ఈ శాసనాన్ని తాను కనుగొన్నట్లు చరిత్రకారుడు డాక్టర్ ధ్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు. రుద్రమ గతించాక 2 దశాబ్దాల వరకు ప్రతాపరుద్రుడు కుమార ప్రతాపరుద్రుడిగా మారాడన్న అభిప్రాయం సరికాదని తేలిపోయిందన్నారు. రుద్రమ గతించిన వెంటనే ప్రతాపరుద్రుడు మహారాజుగా సంబోధింపబడ్డాడని ఈ శాసనంలో ఉందన్నారు. 1290 ఫిబ్రవరి 20న ఈ శాసనం వేయించారని, దానిపై ఉన్న ఆధారాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. అక్కడ స్వయంభూ మల్లికార్జున దేవాలయం, దానికి అనుబంధంగా కులుమఠం ఉండేవని తెలుస్తోందన్నారు. మేడిమల్కల శాసనంలోనే రుద్రమదేవి 1289లో చనిపోయిందని, ఆయన కుమారుడు కాదు రాజు మహారాజు అయ్యాడని మొదటిసారిగా ఈ శాసనం ప్రస్తావించిందనమాట. సో ఆమె తను బతికుండగానే నా వారసుడు నా మనుమడు బిడ్డ కొడుకు ప్రతాపరుద్రుడు అవుతాడు అని ప్రకటించి ఈయనను రాజును చేసిన తర్వాతనే ఆమె చనిపోయింది అని మనకి ఈ శాసనం నిర్ధారించింది. మఠం సహా ఆలయం నిరాదరణకు గురవడంతో ప్రతాపరుద్రుని సామంతుడు చెరకు బొల్లయ్యరెడ్డి 1290, 1920 నాటి సూర్యగ్రహణాల మునస్వామివారి అంగరంగ భోగాలకు, కులుమఠానికి అనేక దానాలు చేశారనే వివరాలు శాసనం చివర్లో ఉన్నాయని తెలిపారు. ఇక శాసనం రెండో వైపు కాకతీయుల శాసన సాంప్రదాయ శిల్పాలైన సూర్యుడు, శివుడు, నంది, ఖడ్గం ఉన్నాయని అన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఈ దేవాలయం దగ్గర బొల్లయ్యరెడ్డి అనేక వస్తువులు కల్పించినట్లు ఈ శాసనం విశదపరుస్తుందన్నారు.